64వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 64 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామ గ్రంథంలో 64 వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మజ్ఞానము పాపాన్ని ఏ విధంగా అది నశింపచేసిందనే విషయం లోపల 37వ శ్లోకంలో చెప్తున్నారు. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జునం జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వలించేటువంటి అగ్ని ఏం చేస్తుందంటే కట్టెలను భస్మం చేస్తుంది కదా, అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అగ్ని కర్మలన్నింటినీ కూడా భస్మం చేస్తుంది అని చెప్పేసి జ్ఞానం యొక్క వైభవాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. పరమాత్మ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది ఆ జ్ఞానం వచ్చిన వెంబడే అజ్ఞానం అనేది పూర్తిగా అజ్ఞానం ముడి అనేది పూర్తి విడిపోతుందట. అన్ని అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అన్ని కర్మలు నశించిపోతాయట. ఈ విధంగా జ్ఞానం యొక్క గొప్పతనం లోపల జరిగే మార్పుల గురించి గుర్తు చేస్తూ, ఆత్మజ్ఞానం కలిగినటువంటి తర్వాత కర్మలన్నీ దగ్ధమైపోతాయి కాబట్టి కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత భస్మం మిగులుతుంది కదా, కర్మలన్నీ దగ్ధమైపోయిన తర్వాత కూడా జ్ఞానభస్మం మిగులుతుంది. దాన్ని ఏమంటామంటే విభూతి అంటాం. అఖండ అద్వయ అనుభూతి స్వరూపం అది. ఇది జ్ఞానం యొక్క వైభవం. ఈ జ్ఞానానికి మించినటువంటి పవిత్ర వస్తువు ఉంటుందా అంటే మించినదే కాదు, సమానమైనది కూడా ఉండదు. జ్ఞానానికి జ్ఞానమే సాటి. ఈ యొక్క సత్యాన్ని ఇక్కడ మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధం కాలేన ఆత్మనివిందతి. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్ర వస్తువు లేనే లేదయ్యా. అట్టి జ్ఞానాన్ని యోగస్థితిని పొందిన వాడు ఒక కాలంలో తనయందే ఉన్నట్టు అనుభూతిని పొందుతాడు. సిద్ధి కలగాలి అంటే ఏముండాలంటే శుద్ధి ఉండాలి. శుద్ధి లేని సిద్ధి కలగదు. స్నానం చేసి మనము దేవాలయానికి వెళ్తాం, చేతులు కడుక్కున్న తర్వాతనే భోజనం చేస్తాం. మలినాన్ని తొలగించేది ఏదైనా అది శుద్ధి కార్యమే. అలా శుద్ధి చేసే ప్రపంచంలో చాలా ఉన్నాయట. దేహం పైన మట్టి పడితే దేహం మలిన పడుతుంది, వస్త్రం మీద పడితే వస్త్రం మురికి అవుతుంది. మురికి చేసేటువంటి మట్టే మురికిని కూడా పోగొడుతుంది కూడా. అందువల్ల మృత్తికా స్నానం శ్రేష్టమైనటువంటిది వైద్యశాస్త్రం చెబుతుంటుంది. మట్టి కూడా మాలిన్యాన్ని పోగొడుతుంది అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. జలం కూడా శుద్ధి చేస్తుంది. అగ్ని అయితే బంగాన్ని శుద్ధి చేస్తుంది అగ్ని. అందుకే అగ్ని పావక అని పిలువబడింది. పావనం చేస్తుంది కాబట్టి అగ్ని పావకం. మట్టి, నీళ్లు, నిప్పు శుద్ధి చేసినట్లే గాలి కూడా శుద్ధి చేస్తుంది.
శరీరంతో సహా స్థూలమైన వాటిని శుద్ధి చేసి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఆచార శుద్ధి, ఆహార శుద్ధి, వ్యవహార శుద్ధి, ఇట్లా ఎన్నెన్నో శుద్ధికి చెందినటువంటి విషయాలు శుద్ధి యొక్క సాధనలు కనబడతాయి మనకు. శుద్ధి సాధనలు ఎన్నైనా ఉండొచ్చు, అన్నిటికీ పనికి రావనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చెవిని శుద్ధి చేసే ఔషధ చుక్కలు కంటిని శుద్ధి చేసేందుకు పనికొస్తాయా? కంటిని శుద్ధి చేసేటువంటివి పంటిని శుద్ధి చేసేందుకు పనికొస్తాయా? ఒక్కొక్క మందు ఒక్కొక్క రోగాన్ని పోగొట్టినట్లు ఒక్కొక్క శుద్ధి సాధనము దానికి చెందినటువంటి వాటిని శుద్ధి చేస్తుంటున్నారు. మరి స్థూల దేహాన్ని, స్థూల వస్తువుల్ని శుద్ధి చేయడానికి శుద్ధి సాధనాలు ఉన్నాయి. వాడికలో ఏదైనా మలినపడ్డ వాటిని శుద్ధి చేసుకుంటూ నిర్మలంగా మార్చుకుంటూ ఉంటాం. ఈ దేహేంద్రియాలను, గృహ వాహన వస్తు పరికరాలను ఎలా వాడుకుంటున్నామో అలాగే మనస్సును కూడా వాడుకుంటున్నాం. వాస్తవం చెప్పాలంటే దేహం కంటే మనస్సునే అందరూ ఎక్కువగా వాడుకుంటుంటాము. అలాంటప్పుడు మనస్సు కూడా మలినపడుతుందే కదా? అవును, మనస్సు మలినపడుతుంది, బుద్ధి అశుద్ధమవుతుంది. మరి సూక్ష్మమైన చిత్తాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి? మనము నీటితో మనసును శుద్ధి చేయలేం అన్నది ఉపనిషత్తు. మరి మనసును ఎట్లా శుద్ధి చేసుకోవాలి? సంకల్పాల వల్లనే బుద్ధి అశుద్ధమైంది కాబట్టి సంకల్పాల ద్వారానే శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు ఇక్కడ. చెడు సంకల్పాలతో మలినపడినటువంటి మనస్సును మంచి సంకల్పాలను సాగించడం ద్వారా శుద్ధి చేసుకోవాలి. పాపం చేయడం ద్వారా పవిత్రమైనటువంటి బుద్ధిని పుణ్యకర్మాచరణం ద్వారా శుద్ధి చేసుకోవాలి అని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈ విషయంలో ఎట్లా మనం మనసును శుద్ధి చేసుకోవాలనే విషయంలో కర్మయోగం ద్వారానే చిత్తం శుద్ధి పడుతుంది. మరి అదేవిధంగా పూజ, ఉపాసన, జపము, ధ్యానము, ప్రార్థన ఇవన్నీ కూడా కర్మయోగంలో అంతరంగ సాధనాలు. అవి వీటి వల్ల చిత్తశుద్ధితో పాటు చిత్త నైశ్చల్యం కూడా ఏర్పడుతుంది, నిశ్చలత. ఈ విధంగా కర్మయోగం చేత సంస్కరింపబడినటువంటి బుద్ధి జ్ఞానానికి అది సిద్ధపడుతుంది అనే విషయం గుర్తు చేస్తూ, శుద్ధి సాధనలో కొన్ని దేహాన్ని శుద్ధి చేస్తాయి, కొన్ని ఇంద్రియాలను శుద్ధి చేస్తాయి అనే విషయము ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మనకు. దీంట్లో భాగంగా కొన్ని ప్రాణాన్ని శుద్ధి చేస్తాయి, మరికొన్ని చిత్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ జ్ఞానము మనిషిని శుద్ధి చేస్తుంది. అందువల్ల జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది మరొకటి లేనే లేదంటున్నాడు గీతాచార్యుడు ఇక్కడ. జ్ఞానం అంటే స్పష్టత గుర్తుపెట్టుకోవాలి, ఆత్మజ్ఞానం. మనమేమిటో మనకు తెలిసేట్లు చేసే జ్ఞానం. నీవెవరు? ఆత్మవే. నీవు ఆత్మను తెలియజేసేది ఆత్మజ్ఞానం. కాబట్టి నీవు ఆత్మవని తెలియకపోవడం వల్ల అనాత్మకు చెందినటువంటి లక్షణాలను ఆత్మయందు ఆరోపించుకొని దుఃఖించడం జరుగుతూ ఉంటుంది. ఇదే బంధం, ఇదే అశుద్ధం, అపవిత్రం. నేను కర్తను, నేను భోక్తను అనేటువంటి అజ్ఞానం అపవిత్రమైంది. ఆత్మజ్ఞానము అజ్ఞానమును పోగొట్టి కర్తృత్వము నుండి, బంధం నుంచి మనిషిని విడుదల చేస్తుందనే విషయం గుర్తు చేస్తూ, మరి జ్ఞానవృత్తి ఏర్పడమే జ్ఞానాన్ని పొందడం అని ఇప్పటికే తెలుసుకున్నాం. కాబట్టి జ్ఞానవృత్తి ఎక్కడ ఏర్పడుతుంది? వృత్తి కనుక బుద్ధిలోనే ఏర్పడాలి. శుద్ధిపడినటువంటి, సిద్ధపడినటువంటి బుద్ధిలోనే ఏర్పడుతుంది. ఈ విధంగా యోగ సంసిద్ధుడు జ్ఞానాన్ని తనలోనే పొందుతాడు, తన బుద్ధిలోనే పొందుతాడు. ఇక్కడ ఆత్మని అంటే తనలో, తన బుద్ధిలో అని అర్థం. సంస్కరించబడినటువంటి బుద్ధిలో అనేటువంటి భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆత్మ సిద్ధ వస్తువు, సిద్ధించే ఉంది. సాధ్య వస్తువును పొందడానికి సమయం అవసరం. సిద్ధ వస్తువును తెలుసుకోవడానికి కాలనియమం ఏమిటి చెప్పండి? అంతఃకరణ శుద్ధి ఏర్పడిన పుణ్యాత్మునికి గురువు దొరికితే చాలు, సహజంగానే జ్ఞానం ప్రాప్తిస్తుందట. జ్ఞానాన్ని పొందడానికి ముఖ్యంగా ఏం కావాలి? మరి జ్ఞానం పొందిన తర్వాత ఏం ప్రాప్తిస్తుందనే విషయము చక్కటి శ్లోకం లోపల మనకు ఎప్పుడు గుర్తుండే శ్లోకం లోపల గుర్తు చేస్తుంటాడు. 39వ శ్లోకం లోపల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః, జ్ఞానం లభ్యా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవాడు, తదేక నిష్ఠ గలవాడు, ఇంద్రియాలను చక్కగా నిగ్రహించిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత వెంటనే పరమశాంతిని పొందుతాడని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఈ శ్లోకంలో. అర్జున, శ్రద్ధ కలవాడు అంటే శ్రద్ధావాన్, నాయందే తదేక నిష్ఠ కలవాడు, మత్పరహ, చక్కగా
ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు సంయతేంద్రియ జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం లభతే. ఇవి జ్ఞానప్రాప్తికి ఉపయోగించినటువంటి అంతరంగ సాధనలు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. మనకు శృతివాక్యమునందు గురువాక్యమునందు సత్వత్వ బుద్ధిని కలిగి ఉంటుందనే శ్రద్ధ. అట్టి శ్రద్ధ గలవాడు శ్రద్ధావంతుడు అంటారు. ప్రతిబంధకాల మధ్య ప్రయాణం సజావుగా సాగుతుందా? సాగదు కదా. ప్రగతి సిద్ధించదు. జ్ఞానం వల్ల మోక్షం కలిగేటప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించే శాస్త్రమునందు అనగా ప్రమాణం నందు విశ్వాసం లేకపోతే జ్ఞానం ఎట్లా వస్తుంది? అదేవిధంగా ప్రమను అనగా జ్ఞానాన్ని కలిగించేది కాబట్టి శాస్త్రం ప్రమాణమైంది. మరి ప్రమాణ ఫలం సిద్ధించాలి అంటే ప్రమాణాన్ని అందించే గురువునందు మరి విశ్వాసం ఉండాలా లేదా? లేదనే అనుకుందాం. అప్పుడు ఉన్నదేమిటి? ఇంకేముంది? ఉన్నదంతా సందేహమే. సందేహాలే ప్రయాణం ప్రతిబంధకాలు అవుతాయి. సందేహాలు ఎలా దూరం అవుతాయి? జ్ఞానం కలిగినప్పుడే దూరం అవుతాయి. కాబట్టి ప్రతిబంధకాలైనటువంటి సంశయ విపరీత భావాలను జ్ఞాన ప్రకాశంతో ప్రగతికి సోపాలుగా మార్చేది ఏంటంటే అది శ్రద్ధ. కాబట్టి శిష్యుడు శ్రద్ధావంతుడే ఉండాలి. కేవలం శ్రద్ధ కూడా సరిపోదు. శాస్త్రం గురువాక్యాల యందు శ్రద్ధ ఉండినా సహజంగా సోమరిపోతుగా ఉండే అవకాశం ఉంది. జ్ఞాన విషయంలో తదేక నిష్ఠ లేకుండా ఉంటాడు. శ్రద్ధ ఉన్న మందభాగ్యం సాగించేటువంటి మంద ప్రయాణాలు ఆనంద ధామాన్ని చేరుస్తాయా? చేర్చే పరిస్థితి అవకాశం లేదు. కాబట్టి శ్రద్ధతో పాటు ప్రమేయ విషయం నందు పరమైనటువంటి ఆసక్తి ఉండాలి. అట్టి తత్పరుడిని ఏమంటారంటే మత్పరుడు అంటున్నాడు ఇక్కడ గీతాచార్యుడు. ఈ పదాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మత్పరుడు. కొందరు శ్రద్ధతో శాస్త్రం వింటారు, గురుభక్తి కలిగి ఉంటారు, కానీ సాధన లోపల ఆసక్తి చూపరు. వాడు నీరసించినటువంటి ముఖాలతో సోమరిగా ఉంటూ ఆ విధంగా కాలాన్ని వెళదోస్తూ ఉంటారట వాడు. అలాంటి వారి శ్రద్ధ బూడిదలో పోసినటువంటి పన్నీరే అవుతుంది. సాధకుడైన వాడు లక్ష్యసిద్ధి యందు చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. పరమేశ్వరుని పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని సాధన యొక్క ఆవశ్యకతను గుర్తించి పురుషార్థ ప్రాప్తికి సాధనలో తీవ్రతను పెంచుకొని సదా పరమేశ్వరుని అందే బుద్ధిని ఉంచి జీవించేవాడు ఏమంటామంటే ఆయనను మత్పరుడు అంటున్నాం. శ్రద్ధావత్వము మత్పరత్వంతో పాటు సంయతేంద్రిత్వము కూడా ప్రధానంగా ఉండాలి. అంటే మత్పరుడై జీవించాలి అంటే ఇంద్రియాలు అనిత్య విషయాల వెంట పరిగెత్తు లేకుండా ఉండాలి. కాబట్టి శ్రోత్రాది జ్ఞానేంద్రియాలను మనోబుద్ధ్యాది అంతఃకరణను నియమించి అటు నిగ్రహం వల్ల ఏర్పడినటువంటి శక్తి ఉత్పాదకత్వాన్ని ఆధ్యాత్మిక ప్రగతి ప్రయాణంలో వినియోగించుకునేవాడు ఆయన ఏమంటామంటే సంయతేంద్రియుడు అంటాం. అంటే ఎవరి ఇంద్రియాలు విషయాల నుంచి మరలి అంతర్ముఖమవుతాయో అతడే సంయతేంద్రియుడు అనే పదం జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రణిపాతాది బాహ్య సాధనలను వంచన లేకుండా ఆచరించి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ 3 లక్షణాలను కలిగినటువంటి ముముక్షువు జ్ఞానాన్ని తప్పకుండా పొందుతాడట. ఆయన జ్ఞానం కలిగిందా దాని తర్వాత దాని ఫలితం ఏంటంటే పూర్ణశాంతి తప్పకుండా వచ్చేస్తుంది. వెంబడే మనస్సులో వైరుధ్యం లేనప్పుడు, మనసు విరామంలో శయనించినప్పుడు మనసులో అశాంతి ఉంటుందంటే ఉండదు. అశాంతి లేని ఆ మానసిక పరిస్థితిని సాధారణంగా మనుషులు శాంతి అని పిలుస్తారు. మనస్సులో లేని శాంతినే శాంతి అని భావించడం చేత మనశ్శాంతి లేదు అని కూడా చెప్తుంటారు. అశాంతి శాంతి అనేవి మనస్సులో కలిగేటువంటి అనుభవాలు. ఇవి వస్తూ పోతుంటాయట, ఆగమాపాయాలవి, అందువల్ల అనిత్యాలవి. కర్మయోగం వల్ల మనసులో నిర్మలమైన శాంతి ఏర్పడుతుంది. ఇది అనుభవమే కానీ స్వరూపం కాదు. మనసుపై ఆధారపడకుండా మనసుకు ఆధారమైనటువంటి ఆత్మ శాంతి స్వరూపం. ఇదే నిత్య శాంతి. దీనినే భగవంతుడు ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే పరాం శాంతి అంటున్నాడు. అంటే మహత్తరమైనటువంటి శాంతి అని అర్థం. మోక్షరూపమైనటువంటి శాంతి. మరి జ్ఞానం వల్ల ఇట్టి మోక్షరూప శాంతిని అతి శీఘ్రంగా పొందుతారు. కాబట్టి ఇక్కడ సమయ ప్రాధాన్యం లేదు. గదిలో చీకటి ఉంది, దీపం వెలిగి చీకటి పోవడానికి వెలుగు రావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఇది అంతే. ఈ విధంగా శాంతి రూపమైనటువంటి ఆత్మను పొంది ఆత్మవిధుడు ముక్తుడవుతున్నాడు అని చెప్తూ మరి శ్రద్ధావంతుడైనటువంటి ముముక్షువు ఈ విధంగా సద్గతిని పొందుతూ ఉంటే మరి శ్రద్ధ లేని వాడు దుర్గతిని పొంది పతనం అవుతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మనకు దీంట్లో పట. అజ్ఞాశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సందేహాలకు నీలమైనటువంటి వాడు నశించిపోతున్నాడు అని గుర్తు చేస్తూ
సంశయాలు కలవానికి ఇహము లేదు, పరము లేదు, సుఖము లేదు అంటున్నాడు ఇక్కడ. అంటే వివేకవంతుడేమో శాస్త్ర విషయం లోపట, గురువాక్యం లోపట సత్యబుద్ధి గల శ్రద్ధావంతుడు శాంతిని పొంది తరిస్తున్నాడు. వివేకం లేని వాడేమో, శ్రద్ధ లేని వాడేమో, సంశేషితుడేమో ఇహపరాలకు నోచుకోని వాడై దుఃఖమైనటువంటి జీవితాన్ని పొంది నశించిపోతున్నాడు అని చెప్పేసి మనకి శ్లోకంలో గుర్తు చేస్తూ, శ్రద్ధ లేనివాడు అంటే శాస్త్ర విషయంలో విశ్వాసం లేనివాడు అని అర్థం. గురువాక్యం నమ్మకం లేనివాడు. అలాంటి వ్యక్తి శాస్త్రం ఎట్లా తెలుస్తుంది చెప్పండి? శాస్త్రం తెలియని వానికి జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానం లేనివాడు పరమార్థ తత్వాన్ని ఎట్లా విశ్వసిస్తాడు? పరమార్థం తెలియని వాడికి లౌకిక విషయాలే వాస్తవాలు గోచరిస్తాయి. దృశ్య ప్రపంచమే సత్యంగా కనిపిస్తుంది. ఈ దేహాదులు శాశ్వతంగా కనిపిస్తాయి. అదే తన స్వరూపంగా అర్థమవుతుంది. దేహాదులు నశిస్తాయి కాబట్టి దేహమే తాను అనేటువంటి విశ్వసించేటువంటి అగ్నుడు కూడా ఏమైపోతాడప్పుడు నశించిపోతాడు అంటున్నాడు. ఇక్కడ కొందరు చూస్తుంటాం, మనము అడుగుతుంటారు పక్క వాళ్ళనట, మిత్రమా ఇటీవల మీ ఇంటి నుంచి పూజా గంట వినబడడం లేదు, ఆలయంలో కూడా మీరు కనిపించడం లేదు, పూర్వంలాగా భజనలు చేయడం కానీ భక్తి విషయాలు చెప్పడం కానీ చేయడం లేదు, కారణం ఏమిటి అని పొరిగింటి స్నేహితుడు ప్రశ్నిస్తే అప్పుడు ఈ మిత్రుడు అంటున్నాడట, ఏముంది మిత్రమా, నేను ఎంతగా భక్తి చేశానో నీకు తెలిసిందే కదా, ఎందుకనో ఇటీవల నాకు భక్తి విషయంలో ఆసక్తి లేకుండా పోయింది. కనిపించని దేవుణ్ణి నమ్ముకోవడం కన్నా కనిపించే మంచి మనుషులను నమ్ముకోవడం మంచి నిర్ణయానికి వచ్చానని భక్తిని విడిచిపెట్టిన ఆ భక్తుడు అంటాడట. కారణం ఏంటంటే అని తిరిగి ప్రశ్నించగానే, ఏమి లేదు మిత్రమా, నా జీవితం అంతా భగవంతుడిపైనే ఆశలు పెట్టుకుని జీవించాను, ఎప్పుడూ ఏది కోరలేదు, నిష్కామ భక్తిని నమ్ముకొని జీవించాను. ఇటీవల నేను ఒక చిన్న ఆపదలో చిక్కుకున్నాను. నా ప్రయత్నంతో దాని నుంచి బయటపడలేకపోయాను. మరో మార్గం లేక ఎప్పుడు భగవంతుని ఏదీ కోరని నేను ఈ ఆపద నుంచి బయటపడేయమని ప్రార్థించాను. కానీ భగవంతుడు ఏమాత్రము సహకరించలేదు, నా మొర వినలేదు, నన్ను ఆపద నుంచి రక్షించలేదు. ఒకరోజు సాయంత్రం నేను నాకు పరిచయం లేని ఒక వ్యక్తి పార్కులో కలిశాడు. నా పరిస్థితిని విని ఆయన చెలించిపోయాడు. తను సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఆపద నుంచి నన్ను రక్షించాడు. అంతే, అప్పటి నుంచి నాకు దేవుడి మీద విశ్వాసం సన్నగిల్లిపోయింది, మనుషుల మీద ప్రేమ నిలిచిపోయింది అన్నట్ట. ఈ భక్తుని యొక్క విచిత్ర గాథను విన్నటువంటి పొరుగింటి మిత్రుడు విస్తుపోయాడు. అంటున్నాడు, మిత్రమా నీవేనా ఇట్లా మాట్లాడుతుంది? చూడు, పరిచయం ఉన్న వాళ్ళు బంధుమిత్రులే సహకరించని ఈ రోజుల్లో పరిచయం లేనివాడు వ్యక్తి ఎట్లా సహకరిస్తాడు చెప్పు? అసలు అలా సహకరించాలనే భావన అతనిలో కలిగించింది ఎవరు? అది భగవంతుని దయ కాదా? అలా కాకుండా మరో విధంగా భగవంతుడు ఎలా కాపాడుతాడు అన్నాడట. ఆ మాటలకు భక్తుడు, ఈ మొదటి భక్తుడు దిగ్భ్రాంతి పొందాడట. నిజమే, పరమేశ్వరుడు రక్షించాడు, తన అవగాహనలోనే లోపం ఉంది అని పశ్చాత్తాపం చెంది, మిత్రమా నువ్వు చెప్పింది అక్షరాల సత్యమయ్యా, నాకు ఆలోచన తట్టలేదు అసలు, అయినా ఎప్పుడు నువ్వు భక్తుడిగా కనిపించలేదు, నీకు ఈ అవగాహన ఎట్లా వచ్చింది అని ప్రశ్నించాట. అప్పుడు చెప్తున్నాడు ఆయన, మిత్రమా గతంలో నువ్వు బోధించినటువంటి విషయాలే తప్ప నాకు భక్తి విషయంలో మరో జ్ఞానం లేదు, నీ మాటలు నేను శ్రద్ధతో అర్థం చేసుకున్నాను అంతే అన్నాడు. ఎవరి విషయంలోనైనా సాధన ఫలించాలి అంటే ఏముండాలి మరి? శ్రద్ధ ఉండి తీరాలి. శ్రద్ధ లేనటువంటి భక్తి ముంచేదే కానీ అది తేల్చేది కానే కాదని చెప్పేసి మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దీంట్లో మాత్రం మనకు భగవంతుడు పూర్తిగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.